పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి జమదగ్ని నుంచి ఒక వర్తమానం వచ్చింది. రామా, నీ తల్లి రేణుకాదేవి మహాపాపి, మనల్ని వదిలేసి గాంధర్వుడితో వెళ్ళిపోయింది. మచ్చలేని మన వంశానికే కలంకనం తెచ్చింది. అందరి సమక్షంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నీ తల్లి శిరస్సును ఖండించు. నీ అన్నలు నా మాటను ధిక్కరించారు అంటూ అవమాన భారంతో కోపంతో జమదగ్ని పంపిన ఆ వర్తమాన సారాంశం అది. పరశురాముడు క్షణం కూడా ఆలోచించకుండా ప్రతిబూనాడు. తండ్రి తమ ఆజ్ఞలను శిరసా వహిస్తున్నానంటూ తల్లి రేణుక జాడ కోసం వెతుకుతూ బయలుదేరాడు. హిమాలయ పర్వతాలలో ఆమె జాడ తెలుసుకున్నాడు. అక్కడ ఆమె వృద్ధులకు సేవలందిస్తూ కనిపించింది. వారంతా కుష్టి వ్యాధితో బాధపడుతున్నవారు. అయినా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం రేణుక ఆశ్రమానికి తీసుకొని వచ్చాడు. ఆమె శిరస్సును ఖండించాడు. పరశురాముని పితృభక్తికి జమదగ్ని చాలా సంతోషించాడు. రామా, నీవు సాధారణ మానవుడివి కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారానివి నీవు. పరశు అంటే గండ్రగొడ్డలి, ఇకపై నీవు పరశురాముడిగా పిలువబడతావు అన్నాడు. తదనంత కాలంలో క్షత్రియ రాజకుడు పరశురాముడి తండ్రిని హతమార్చాడు. అందుకు క్షత్రియ కులం మీద పరశురాముడు పగపట్టాడు. కనపడిన క్షత్రియుడల్లా హతమారుస్తూ ప్రపంచమంతా తిరిగాడు. త్రేతాయుగంలో సీతా స్వయంవరం సమయంలో పరశురాముడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శివధనుస్సును శ్రీరాముడు విరవడం కల్లారా చూశాడు. రాముణ్ణి ఉద్దేశిస్తూ, చేతనైతే నా విల్లు విరువు, చూద్దాం అని సవాలు విసిరాడు పరశురాముడు. శ్రీరామచంద్రుడు అలవోకగా పరశురాముని విల్లు విరిచాడు. అప్పుడు పరశురాముడు శ్రీరాముడు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్నాడు. శ్రీరాముని బల పరాక్రమాలను మెచ్చి తన ధనస్సును అతనికి బహుకరించాడు పరశురాముడు. ఓ మహాదేవా, నీవు అవతరించిన తరువాత ఇక్కడ నా అవసరం ఇక లేదు. మీరు అనుగ్రహిస్తే తపస్సు చేసుకునేందు వెళతాను అంటూ హిమాలయాలకి వెళ్ళిపోయాడు పరశురాముడు.